హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. శ్రీగణనాదం భజామ్యహం, శ్రీకరం చించితార్థఫలదం, శ్రీగణనాదం భజామ్యహం, శ్రీకరం చించితార్థఫలదం, శ్రీగణనాదం భజామ్యహం, శ్రీగణనాదం భజామ్యహం. అనాదిగా హైందవ సాంప్రదాయంలో ఆదిదేవుడు గణనాథుని భాద్రపద మాసంలో వచ్చే చవితి తిథి రోజున పూజించడం ఆనవాయితీగా వస్తోంది. పూర్వకాలంలో కాలువ మన్ను సేకరించి వినాయకుడి ప్రతిమను రూపొందించి పూజించేవారు. తర్వాత కాలంలోనూ అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాం. ఆధునిక కాలంలో వచ్చిన మార్పుల కారణంగా ప్రతిమల రూపురేఖల్లో పూర్తిగా మార్పులు వచ్చాయి. చేతితో రూపొందించే ప్రతిమల స్థానంలో భారీ నుంచి అతి భారీ విగ్రహాల తయారీ మొదలై మట్టికి బదులుగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో గణపతి విగ్రహాలు తయారు చేస్తున్నారు. తద్వారా వాటిని నిమజ్జనం చేసినప్పుడు అవి నీటిలో కరగకపోవడంతో జల కాలుష్యం పెరిగి అనారోగ్యాల బారిన పడుతున్నాం. పర్యావరణవేత్తలు, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఎన్ని రకాలుగా ప్రచారాలు చేసినా ఫలితం అంతగా లేకపోవడం దురదృష్టకరం. సకల ప్రాణకోటికి ఆరాధ్యుడైన గణపతిని మట్టితో తయారు చేసిన ప్రతిమతో పూజించాలి. అదేవిధంగా భాద్రపద మాసంలో వర్షాలు అధికంగా కురుస్తాయి. వీటి కారణంగా వచ్చే వరదలతో నదులు కలుషితంగా మారతాయి. వాటిని నివారించేందుకు వినాయక చవితి పూజలో 21 రకాల ఔషధ విలువలు కలిగిన పత్రితో పూజిస్తారు. పూజలో వినియోగించే మాచిపత్రి దద్దుర్లు, తలనొప్పి, వాత నొప్పులు, కంటి సంబంధ వ్యాధులు తొలగించేందుకు ఉపకరిస్తాయి. బృహతి పత్రం దగ్గు, జలుబు నివారణకు, మారేడు పత్రంతో మధుమేహం, కామెర్లు, గరికతో గాయాలు, మూత్ర సంబంధ వ్యాధులు, ఉమ్మెత్త పత్రంతో శరీర నొప్పులు, శ్వాసకోశ వ్యాధుల నివారణకు, రేగుతో జీర్ణకోశ వ్యాధులకు, ఉత్తరేణితో చెవిపోటు, జ్వరం, తులసి, దగ్గు, జలుబు, మామిడాకులతో చర్మ సంబంధ క్రిమికీటక నివారణకు, కరవీర పత్రంతో దురదలు, కంటి సంబంధ వ్యాధులకు, విష్ణుకాంత పత్రంతో జ్వరం, దగ్గు, ఉబ్బసం తగ్గడానికి, దానిమ్మ పత్రం ద్వారా దగ్గు, కామెర్లు, దేవదారు పత్రంతో అజీర్తి, పొట్ట సంబంధ వ్యాధులకు, మరువంతో జీర్ణశక్తి, చర్మ వ్యాధులకు, సింధువార పత్రంతో కీళ్ల నొప్పులు, తలనొప్పి తగ్గడానికి, జాజీ పత్రంతో వాత నొప్పులు, నోటిపూత తగ్గించేందుకు, గండకీ పత్రంతో దంతవ్యాధుల నివారణ, జమ్మి పత్రంతో కఫం, అతిసారం నివారణకు, రావి ఆకులతో మలబద్ధకం, అర్జున పత్రంతో చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులకు, జిల్లేడు పత్రంతో చెవిపోటు, కోరింత దగ్గు నివారించేందుకు ఉపకరిస్తాయి. ఇన్ని రకాల ఔషధ విలువలు కలిగిన పత్రితో మట్టి గణపతిని పూజించి 9వ రోజున నిమజ్జనం చేయడం ద్వారా నదిలో సులభంగా మట్టి కరుగుతుంది. పత్రిలోని ఔషధ విలువలు కలిగిన సుగుణాలన్నీ నీటిలో కలిసి కాలుష్యాన్ని నివారిస్తాయి. గణనాథుని పూజించడంతో పాటు ఆయన పూజకు వినియోగించిన పత్రితో జల కాలుష్యం బారి నుంచి కాపాడుకోవచ్చు. అందరం మట్టి గణపతిని పూజిద్దాం, జల కాలుష్యాన్ని నివారిద్దాం.